నేను డాక్టర్ నమ్రత. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కేర్, ప్రెగ్నెన్సీలో మనకి కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల కొన్నిసార్లు ట్రబుల్ కూడా పడుతూ ఉంటారు పేషెంట్స్ చాలా ఎక్కువ మంది. సో కొన్ని చాలా ఫిజియలాజికల్, కొన్ని న్యాచురల్, మీకు అసలు ఇవి ఎందుకు వస్తాయి అనేది కొన్ని చెప్తాను. ఎందుకంటే అవి మీరు అదేదో పెద్ద జబ్బు అనుకోకుండా చక్కగా గుర్తుంచుకుని ఇవి నార్మల్, డాక్టర్ గారు చెప్పారు కదా అనుకోవాలి. సో ఫస్ట్ ఏమొస్తుంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ మనకి స్టార్ట్ అయ్యింది, మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చారు నా దగ్గరికి. సపోజ్ మీకు ఏమన్నా వికారంగా ఉందా, వాంతి వస్తున్నట్లుందా అని అడుగుతాం కదా, నాజియా అండ్ వామిటింగ్. సో ఈ నాజియా అండ్ వామిటింగ్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైం వస్తుంది. యాజ్ సూన్ యాజ్ మీరు బెడ్ మీద నుంచి లేవగానే ఈ నాజియా అండ్ వామిటింగ్ వస్తుంది. ఇది చాలా కామన్గా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కామన్ ప్రైమీ గ్రావిడ్ అంటాం కదా, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని ప్రైమీ గ్రావిడ్ అంటాం, వాళ్ళల్లో ఎక్కువ మందికి వస్తుంటుంది. చాలామందికి 50%కి నాజియా అండ్ వామిటింగ్ రెండూ ఉంటాయి. కొంతమందికి ఏమో అంటే వికారం, వాంతులు రెండూ ఉంటాయి. 25% ఏమో ఓన్లీ వికారం ఉంటుంది, వాంతి వరకు రాదు. ఒక 25% అసలు ఏ ప్రాబ్లం ఉండదు, అసలు ఏమన్నా ఉందంటే అసలు మాకేమీ లేదంటారు, చాలా హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే విపరీతంగా ఈ వికారం, వాంతులు ఉన్నవాళ్ళు ఫుడ్ తినలేరు, బాగా వెయిట్ రిడక్షన్ ఉంటుంది. ఫస్ట్ 3-4 నెలలు విపరీతంగా వెయిట్ పడిపోతారు, ఒక 4 కేజీలు. అరే మేము 60 కేజీలు ఉన్నాము, అంతకుముందు డాక్టర్ గారు ఇప్పుడు 55కి వెళ్ళిపోయాము అన్నా కూడా ఆశ్చర్యపోను అసలు. కొంతమందికి ఎక్సెస్ వామిటింగ్ ఉంటే హైపర్ ఎమిసిస్ గ్రావిడేరియం, అంటే ఈ ఎక్సెస్ వామిటింగ్ అనేది కొంతవరకు ప్రాబ్లం అనమాట. అది మరలా ఎక్సెస్ వామిటింగ్ ఉంటే చాలా డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని జాగ్రత్తగా ఫ్లూయిడ్స్ అవి పెట్టి, కొన్ని మెడిసిన్స్ అవి వామిటింగ్ రాకుండా మెడిసిన్స్ అవి ఇచ్చి నార్మల్గా మళ్ళీ తగ్గించుకోవాల్సి వస్తుంది. మామూలుగా 3 మెయిన్ మెజర్స్ మనం తీసుకోవాలి ఇదంతా కూడా తగ్గించుకోవడానికి. ఈ ఎక్సెస్ వామిటింగ్, నాజియా అవన్నీ తగ్గించుకోవడానికి కొంచెం మనం ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలనేది చెప్తాను. ఒకటి, డైటరీ చేంజెస్. మీరు తీసుకునే డైట్లో చేంజెస్ ఉండాలి. యూజువల్గా ఎక్కువ ఫ్యాటీ అండ్ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ప్రొద్దున్నే లేవగానే డ్రై టోస్ట్, బ్రెడ్ టోస్ట్, లేకపోతే బిస్కెట్స్, లేకపోతే ప్రోటీన్ రిచ్ మీల్స్, ఏదైనా ప్రోటీన్ రిచ్ అంటే కొంచెం స్ప్రౌట్స్ లాంటివి, లేకపోతే ఏమన్నా బాదం పప్పులు లాంటివి కానీ ఇలాంటివి తీసుకోవాలి. ఫ్రీక్వెంట్గా కొంచెం ఫుడ్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్యాటీ ఫుడ్స్ అయితే టోటల్గా అవాయిడ్ చేయాలి. కొంతమందికి నేను యాక్చువల్గా నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, అసలు ఇదంతా అవాయిడ్ చేయడానికి ఫస్ట్ మీరు పడుకుని నిద్ర లేవగానే మంచినీళ్ళు అలాంటివి ఏమీ తీసుకోకుండా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిచ్చి ఊసి వచ్చిన తర్వాత మరలా కాసేపు బెడ్ మీద పడుకుని ఒక 2 ఎక్లైర్స్, క్యాడ్బరీస్ చాక్లెట్స్ ఏమైనా 2 ఎక్లైర్స్ కానీ కొంచెం 2 బిస్కెట్స్ కానీ తినండి. తిన్నాక ఏమవుతుంది, ఆ లోపల మనకి నైట్ అంతా ప్రొడ్యూస్ అయిన యాసిడ్ ఏమవుతుంది మీకు, అది ఆటోమేటిక్గా రిఫ్లెక్స్ రాకోకుండా ఆ యాసిడ్ మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడిన తర్వాత
ఫస్ట్ మీరు దీని నుంచి బయటపడటానికి పోస్చర్ చక్కగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. చక్కగా స్ట్రైట్గా నించోవడం, వీలున్నంత వరకు ఫ్రీగా ఉండడము, కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా చక్కగా స్ట్రైట్గా కూర్చోవడము. నెక్స్ట్ వెల్ ఫిటెడ్, ఒక్కొక్కసారి కొంతమందికి బాగా పెయిన్ ఉన్న వాళ్ళకి ఆ పెల్విక్ గర్డిల్ టిల్ట్ అదంతా కూడా ఇది చేయడానికి ఒక పెల్విక్ గర్డిల్ బెల్ట్ అనేది ఉంటుంది, అది ఇస్తామన్నమాట. లొంబార్ లార్డోసిస్ని కరెక్ట్ చేయడానికి వాకింగ్ అప్పుడు బెల్ట్ వేసుకుని నడవండి అని చెప్పేసి ఇస్తాము. నెక్స్ట్ ఒక్కొక్కసారి చెక్క మంచం మీద పడుకోమని చెప్తూ ఉంటాము. తర్వాత కొంచెం మసాజింగ్ చేసుకోండి. తర్వాత పెయిన్ కిల్లర్స్ ఏదైనా ఆయిల్, మసాజ్ ఆయిల్ కానీ లేకపోతే క్రీమ్ కానీ లైక్ డైక్లోఫెనాక్ క్రీమ్ కానీ లేకపోతే ఒక్కోసారి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది. బట్ బ్యాక్ పెయిన్ చాలా కామన్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా స్లో మసాజ్, కొంచెం ఆయిల్ వేడి చేసుకుని రాసుకొని మసాజ్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా మసాజ్ ఆయిల్ చక్కగా రాసుకుని మసాజ్ చేసుకోవడం, ఎనర్జిక్స్ ఏమైనా ఆయింట్మెంట్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఈ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ ఇబుప్రూఫెన్ అనో పారాసెటమాల్ అనో అలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఇది చాలా కామన్గా ఉండే ప్రాబ్లము. అంత మరీ ఎక్కువగా ఉంటే ఇందాక బెల్ట్ చెప్పాను కదా, ఆ లంబార్ లార్డోసిస్ని కరెక్ట్ చేయడానికి పెల్విక్ గర్డిల్ బెల్ట్ వేసుకుని మీరు ఆ విధంగా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వకపోవడము, చాలా పెయిన్ఫుల్గా అవ్వడము, లేకపోతే అలాగ 3-4 రోజులు, కొంతమంది అయితే అసలు వారం రోజులు కూడా మోషన్ అవ్వట్లేదు మేడం అని చెప్పి వస్తారు. సో ఇది చాలా క్వైట్ కామన్ మనకి. ఎందుకంటే టోనిసిటీ అనేది ఆ యొక్క గట్ ఉంటుంది కదా, మనకున్న ఇంటెస్టైన్స్ సరిగ్గా కదలవు అనమాట. కదలికి తగ్గిపోతుంది, స్లోగా అయిపోతుంది. దానివల్ల ఇలా వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా అవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రావిడ్ యూట్రస్, ఈ యొక్క ప్రెగ్నెంట్ యూట్రస్ యొక్క బరువు చాలా పెద్దగా ఉండడం కాబట్టి లోపల కోలాన్ మీద అంటే మన పెద్ద పేగు మీద ఆ యొక్క బరువు పడిపోతుంది అనమాట. సో ఈ విధంగా వీటి వలన మనకి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ లెగ్ క్రాంప్స్ వస్తాయి. ఈ కాన్స్టిపేషన్ ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ మీకు దాదాపుగా చెప్తానే ఉంటాము అప్పుడప్పుడు. మంచిగా ఫ్రూట్స్ తీసుకోవడము, ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడము, బాగా ఎక్కువగా పాలు తాగితే మార్నింగ్ లేవగానే ఒక 1/2 లీటరు అట్లా ఎక్కువ పాలు వేడివేడిగా తాగారనుకోండి, చాలా సాఫ్ట్గా మోషన్ ఫ్రీగా పాస్ అవుతుంది. సో నైట్ పడుకునేటప్పుడు చక్కగా మంచి అరటిపండు మంచి ఫ్రూట్ తీసుకోవడం, బాగా కొంచెం పండినట్లు ఉన్న అరటిపండు తినటం, లేకపోతే కమలా పళ్ళు తొక్కతోనే తినేయడం అనమాట. సపోజ్ మామిడికాయ తింటున్నారనుకోండి, చక్కగా తొక్కతో తీసుకుంటే ఫైబర్ ఉంటుంది. అలాగే బెండకాయ లాంటివి అలా ఫైబర్గా, కూర, పచ్చడి, తర్వాత ఆకుకూరలు, ములగాకు ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే చక్కగా మీకు ఫైబర్ మంచిగా అయిపోయి చక్కగా నీట్గా ఫ్రీ మోషన్ అవుతుంది. సో ఇది ఓన్లీ డైటరీ సప్లిమెంటేషన్, డైటరీ హ్యాబిట్స్ కొద్దిగా చేంజ్ చేసుకుని మీరు ఇది చేసుకుంటే ఈజీగా ఉంటుంది. గోరువెచ్చటి నీళ్లు కానీ లేకపోతే గోరువెచ్చగా ఉన్న పాలు కానీ చక్కగా అట్లా తీసుకుంటే మీకు మార్నింగ్ తీసుకున్నా కూడా చక్కగా ఫ్రీ మోషన్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ క్రాంప్స్ వస్తాయి. లెగ్ క్రాంప్స్ అసలు కాళ్ళు ఒక్కొక్కసారి కొంతమందికి తొడల దగ్గర నుంచి పట్టేసినట్టు అయిపోతాయి, లేకపోతే ఈ కింద మోకాలు కింద మజిల్ ఉంటుందన్నమాట, ట్రైసెప్స్. ఆ మజిల్ అంతా దానికి ఒక్కొక్కసారి కాల్షియం తక్కువైపోయి కాల్షియం కంటెంట్ తక్కువ అవడం, ఒక్కోసారి బ్లడ్ సప్లై సడన్గా కొద్దిగా రెడ్యూస్ అవడం వల్ల కూడా చాలా ఎక్కువ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఇందులో ఏమవుతుందంటే సీరంలో కాల్షియం తగ్గిపోతుంది, సీరం ఫాస్ఫరస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో వీటి వల్ల ఈ సప్లిమెంట్స్, కాల్షియం ఎక్కువ సప్లిమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం లెగ్ మసాజ్ తీసుకోవాలి. వైటమిన్ B1 డైలీ కనుక 1-2 ట్యాబ్లెట్స్ తీసుకుంటే మనకు 30 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు పడుకోలేరు, ఇంకా మనిషి అలా మంచం మీద నుంచి దిగిపోయి అసలు నించోను లేరు, పడుకోను లేరు అనమాట. ఇంకా వెంటనే ఇమీడియట్గా పక్కన ఉన్న వాళ్ళని లేపుకుని, మీ హస్బెండ్ అన్న ఎవరన్నా లేపి కొంచెం లెగ్ కొద్దిగా పట్టుకుని మసాజ్ చేపిస్తే కానీ అది తగ్గదు. సో అట్లా చేసుకుంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎక్కువగా మిల్క్ అది తీసుకోండి. ఒక్కోసారి రాగి జావ తీసుకోండి, కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా రాగి జావలో. సో అలాగే కొంచెం ఫ్రూట్స్, సీతాఫలాలు అలాంటివి ఎందులో అయితే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుందో మీరు అలాంటివి తీసుకుంటే ఈజీగా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
నెక్స్ట్ ఎసిడిటీ, హార్ట్ బర్న్ అంటే గుండెల్లో ఇక్కడ మంటలాగా, చెస్ట్ పైన మంటలాగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఈసోఫేజియల్ స్పింక్టర్, ఎనీ స్పింక్టర్స్ మనకి ఇంటెస్టైన్స్ కానీ స్పింక్టర్స్ కానీ అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో చాలా తక్కువగా మూమెంట్ తక్కువ ఉంటుంది అనమాట. ఈ స్పింక్టర్ సరిగా రిలాక్సేషన్ అయిపోతూ ఉంటుంది, స్పింక్టర్ క్లోజ్ అవ్వదు వెంటనే. సో వీటి వల్ల ఏమవుతుంది, మామూలుగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇది కూడా ఫిజియలాజికల్ ప్రాబ్లమే, మామూలుగా తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుందంటే ఓవర్ ఈటింగ్ ఉండకూడదు. ప్రెగ్నెన్సీలో ఏం చెప్తాము మేము డాక్టర్స్ అందరం కూడా ఏం చెప్తాము, కొంచెం కొంచెం తినండి, ఎక్కువసార్లు తినండి అంటే ప్రతి అరగంటకి గంటకి తినమని చెప్తాం. కానీ ఇది నిజమే, మరి అలా చెప్పాలి. ఒకేసారి ఎంత తింటే అరిగించుకోలేరనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ 3-4 నెలలు అయిపోయిన దగ్గర నుంచి ఏమవుతుంది, ఈ యూట్రస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఆ లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్నీ ఇరుకుని పడిపోతూ ఉంటాయి, మూమెంట్స్ తక్కువగా ఉంటాయి, అరగదు తొందరగా, ఎక్కువ ఒకేసారి తినకూడదు. అలా కొంచెం కొంచెం తింటూ ఉంటే రెగ్యులర్గా మీకు శక్తి వస్తూ ఉంటుంది, రెగ్యులర్గా మీకు అన్నీ కూడా న్యాచురల్గా నార్మల్గా జరిగిపోతూ ఉంటాయి ప్రాసెస్. తర్వాత వెంటనే పడుకోకూడదు, మీరు ఇమీడియట్గా పడుకోకుండా ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి లిక్విడ్ యాంటాసిడ్స్ కూడా మనకి లిక్విడ్స్, ఇప్పుడు పెప్టికేన్ జెల్ అని కానీ మ్యూకేన్ జెల్ అని కానీ ఇలాంటివి మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మీకు ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇలా హార్ట్ బర్న్ ఎక్కువ రావడానికి కొంతమందికి హైయేటస్ హెర్నియా అదొక ప్రాబ్లం అనమాట. ఒక చిన్న హైయేటస్ హెర్నియా అనేది ఆ ఈసోఫేగస్ దగ్గర మనకి డెవలప్ అవుతుంటుంది. అది అవాయిడ్ చేయాలంటే దానికి ఏం మందులేమి ఉండదు, ఇది ఫిజియాలజికల్గా మనకి జరిగేదే ఇది. సో మడత కుర్చీ ఉంటుంది కదా, వాల్ కుర్చీ అంటాం కదా మనం ఇంట్లో, మడత కుర్చీలో అలా పడుకుని పైన ఇక్కడ తల కింద ఒక 2 దిళ్ళు ఎత్తేసుకుని ఉంటే అప్పుడు ఈ పార్ట్ కొంచెం ముందుకు వస్తుంది, మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో మడత కుర్చీ అనేది హై పిల్లోస్ ఇక్కడ ఎక్కువ వేసుకొని పడుకుని ఉండాలన్నమాట, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. ఇందులో ఒక 10% పీపుల్లో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది మనకి కొంతమంది ప్రెగ్నెంట్ పేషెంట్స్కి డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే పెయిన్, తిమ్మిరిగా ఉండడము, నొప్పి రావడము తంబులో, ఇలా ఈ తంబు చాలామందికి పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్ ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటాయి, తిమ్మిరి లెక్కేస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత తంబు మూమెంట్స్ సరిగ్గా ఉండవు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది ఎందువల్లంటే కంప్రెషన్ ఎఫెక్ట్ ఆఫ్ మీడియల్ నర్వ్, ఒక నర్వ్ ఉంటుంది, ఒక నర్వ్ కొద్దిగా కంప్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. అది ఎందువల్ల అవుతుందంటే మనకి ఫ్లూయిడ్ ఎక్కువగా రిటెన్షన్ అయిపోయినప్పుడు కొంచెం ఉబ్బుగా కొద్దిగా వాటర్ అది ఎక్కువగా రిటెన్షన్ అవ్వడం వలన అట్లాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఉమెన్లో డెవలప్ అవుతూ ఉంటే అవి నార్మల్గానే మనకి తగ్గిపోతూ ఉంటాయి. కొంచెం వెయిట్ గెయిన్ అది వీటిలో ఉంటాయి, వెయిట్ గెయిన్ అది తగ్గించుకోవాలి. సో ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది కూడా ఫిజియలాజికల్ చేంజ్ కాబట్టి ఇది ఎప్పుడైనా బాగా పెయిన్ అది వస్తే సిమ్టమేటిక్గా ఆ పెయిన్ తగ్గడానికి ఏమేం చేయాలనేది కొంచెం చిన్న ఎక్సర్సైజు, ఆ ట్రీట్మెంటు అది చెప్తూ ఉంటాము, తగ్గుతుంది. నెక్స్ట్ నించుంటే ఒక్కోసారి చాలామందికి సడన్గా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, రౌండ్ లెగ్మెంట్ పెయిన్ అంటాం అనమాట. ఒక్కోసారి నిద్రలో కూడా వస్తుంది, ఎందుకంటే కింద మనకి పెల్విస్లో ఈ యూట్రస్ పక్కన రౌండ్ లెగ్మెంట్ అనేది ఒక లెగ్మెంట్ ఉంటుంది. అదేమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ మడతలో, తొడల దగ్గర మడతలో ఏమవుతుంది, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, గ్రాయిన్స్లో ఈ తొడల్లో పెయిన్ వచ్చేస్తుంది. అయితే అది ఒక్కోసారి ఒకవైపు రావచ్చు, ఒక్కోసారి 2 వైపులా కూడా రావచ్చు. యూజువల్గా గర్భసంచి కొంచెం పెరిగిన తర్వాత ఒక 2వ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్ అంటే అరౌండ్ 20 వీక్స్ ఆ టైంలో వస్తూ ఉంటుంది. ఇది యూజువల్గా మోర్ రైట్ సైడ్ ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్కి ఈ యూట్రస్ కూడా ఏం చేస్తుందంటే ఆ యూట్రస్ కూడా రైట్ సైడ్కి తిరుగుద్ది అనమాట. అప్పుడేమవుతుంది, అక్కడ లిగమెంట్ మోర్ స్ట్రెచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డెక్స్ట్రో రొటేషన్ అంటారు దాన్ని. రైట్ సైడ్కి యూట్రస్ ఇట్లా తిరిగిపోయి ఉంటుంది. యూజువల్గా ఇది చాలా కామన్గా జరుగుతుంది ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ నైట్స్ కూడా పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఒక్కోసారి ఇటు నుంచి ఇటు తిరుగుతాం కదా, రోల్ ఓవర్ అయినప్పుడు ఇలా అటు ఇటు మనం తిరిగినప్పుడు కూడా ఈ విధంగా పెయిన్ వస్తూ ఉంటుంది, రోల్ ఓవర్ పెయిన్. సో ఇది కూడా మనకి ప్రాబ్లము. నెమ్మదిగా కొంచెం లోకల్గా కొద్దిగా ఆవిరి పెట్టుకోవడం, హీట్ అప్లికేషన్ చేసుకోవడము, కొద్దిగా ఒక్కొక్కసారి బాగా పెయిన్ తగ్గకపోతే కనుక పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటాము, ఆయింట్మెంట్స్ రాసుకుంటూ ఉంటారు కొంతమంది, ఆయింట్మెంట్ ఇస్తాము, ఇట్లా జరుగుతుంటుంది. ప్రెగ్నెన్సీ రాగానే విపరీతమైన ఉమ్ము, ఎక్సెస్ సెలైవేషన్, చాలా ఎక్కువగా ఉమ్ము వస్తూ ఉంటుంది. సో యూజువల్గా దీనికి పెద్దగా ట్రీట్మెంట్ ఉండదు, బట్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ కొంతమంది అవాయిడ్ చేస్తే ఇది తగ్గిపోతుంది. అసలు కొంతమందికి అయితే ఇంకా నిమిషానికి మూసేస్తూ ఉంటారు. సో అది కార్బోహైడ్రేట్ డైట్ కొంచెం తగ్గించి తీసుకుని కొద్దిగా ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే ఈ ప్రాబ్లం కూడా తగ్గుతుంది.
నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లము ఏంటి, సింకోపి. అంటే నుంచున్నట్టు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇది యూజువల్గా డిజినెస్ అంటాం మనం. అంత తలకాయ అంతా కూడా సింకోపి అంటే ఏంటంటే తలంతా కూడా లైట్గా అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం దాన్ని. అలాగే యూజువల్గా ఇది ఎప్పుడు వస్తూ ఉంటుందంటే ఎక్కువసేపు నించున్నారు అనుకోండి ఎవరైనా ప్రెగ్నెంట్ పేషెంట్, వాళ్ళకి సడన్గా ఆపరేట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అబ్రప్ట్గా అట్లా కళ్ళు తిరిగిపోతాయి. ఎందువలన వస్తుంది ఏంటంటే బ్లడ్ అంతా కూడా వెయిన్స్లో పూల్ అయిపోయి, లోయర్ ఎక్స్ట్రిమిటీస్లో కాళ్ళల్లో బ్లడ్ అంతా వెయిన్స్లో పూల్ అయిపోయి బ్లడ్ సప్లై బ్రెయిన్కి తక్కువ వెళ్తూ ఉంటుంది. సో అక్కడ నీకు సింకోపి, హార్ట్కి బ్రెయిన్కి అన్నిటికీ తక్కువ వెళ్తూ ఉంటుంది. బ్లడ్ సప్లై యూజువల్గా కొద్దిగా కిందకి ఎక్కువ, లోయర్ ఎక్స్ట్రిమిటీస్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా సింకోపి వస్తుంది. పెల్విక్ వీన్స్ కూడా కంప్రెస్ అవుతూ ఉంటాయి. గ్రావిడ్ యూట్రస్ వలన పెల్విక్ వీన్స్ కంప్రెస్ అయ్యి అవి ఆ వేనస్ సప్లై హార్ట్కి బ్రెయిన్కి కొంచెం తక్కువ వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎట్లా రిలీఫ్ అవుతుంది? యూజువల్గా ఎలాంటి పేషెంట్స్ని వెంటనే కళ్ళు తిరిగి పడిపోగానే లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో ఎడం పక్కన పడుకోబెట్టేయాలి లేటరల్గా. అప్పుడు యూజువల్గా తొందరగా వెంటనే మనకి రిలాక్స్ అవుతుంది. ఒక్కోసారి ఎక్కువసార్లు ఇలా పడిపోతున్నారు అనుకోండి, సింకోపి చాలా ఎక్కువసార్లు వస్తుంది, కార్డియాక్ అసెస్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఏంటిది ఇన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతాం అంటే డెఫినెట్గా కార్డియాక్ అసెస్మెంట్, ఈకోగా, కార్డియోగ్రఫీ, వెంటనే కార్డియాలజిస్ట్కి చూపించుకోవడం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతూ ఉంటాయి. నెక్స్ట్ యాంకిల్ ఎడిమా. ఒక్కొక్కసారి కాళ్ళలో ఎక్కువసేపు నించుని పనిచేసిన వాళ్ళకి కింద ఎడిమా వస్తుంది కదా, కింద నీరు ఉండిపోతుంది ఆ జాయింట్స్ దగ్గర, ఆ కేళ్ళ దగ్గర కింద యాంకిల్ జాయింట్ దగ్గర. అక్కడ అది ఏంటంటే ఇది యూజువల్గా రిటెన్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అది కామన్గానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంచెం సెకండ్ ట్రైమెస్టర్ 20 వారాలు 25 వారాలు దాటిన తర్వాత అయితే కనుక ఒక్కోసారి బీపీ అవన్నీ చెక్ చేయించుకుని ప్రీ ఎక్లాంప్సీ ఏమన్నా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి వెజైనల్ డిశ్చార్జ్, అంటే వాటరీ డిశ్చార్జ్ లాగా, అంటే నార్మల్గా న్యాచురల్గా వెజైనల్ డిశ్చార్జ్ ఒక రకమైన ఫ్లూయిడ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. కొంతమందికి ప్యాంటీస్లో ఒక్కొక్కసారి ప్యాడ్స్ పెట్టుకోమని కూడా సలహా ఇస్తాను, చాలా ఎక్కువ వాటర్ లాగా వచ్చేస్తుందంట. అది అంతా కూడా న్యాచురల్ ఫిజియోలాజికల్ హార్మోన్ ఎఫెక్ట్ వలన అలా వస్తూ ఉంటుంది. అది కనుక దురద కానీ, పాస్లో మంట కానీ, లేకపోతే ఇంకేదైనా అక్కడున్న ఫౌల్ స్మెల్లింగ్ కానీ అలా ఉంటే మాత్రం అది ప్రాబ్లమాటిక్. నార్మల్గా న్యాచురల్ వెజైనల్ డిశ్చార్జ్, వాటరీ డిశ్చార్జ్ అనేది చాలా కామన్. ఇది న్యాచురల్ ఫిజియోలాజికల్, దీనికి అసలు ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. సో యూజువల్గా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వెజైనల్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువ ఉంటుంది, మళ్ళీ థర్డ్ ట్రైమెస్టర్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి అది అంటే విపరీతంగా వాటర్ లాగా కారిపోదు, బట్ న్యాచురల్గా ఉండేదానికంటే కొంచెం ఉంటుంది. అది జస్ట్ వాటర్ లాగాను వైట్గాను ఉంటుంది. అంతేగాని అది ఏమన్నా పెరుగు తరకలు, మీగడ తరకల్లాగా ఉన్నా, లేకపోతే విపరీతంగా ఫౌల్ స్మెల్ ఉన్నా, గ్రీన్ కలరు ఎల్లో కలర్లో ఉన్న పంజెంట్ స్మెల్ అలా వస్తూ ఉన్నా కానీ, కుళ్ళిపోయిన కోడిగుడ్డు వాసన వస్తున్నా కానీ ఇలాంటి వెజైనల్ డిశ్చార్జ్ కరెక్ట్ కాదు. కానీ ఈ నార్మల్గా ఉండే వెజైనల్ డిశ్చార్జ్ వెరీ న్యాచురల్ వెజైనల్ డిశ్చార్జ్, అది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు.